హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న ప్లేట్స్ బ్లౌజ్ స్లీవ్ డిజైన్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. దీనికి సంబంధించిన ఫ్రంట్ పార్ట్ అలానే బ్యాక్ పార్ట్ ఆల్రెడీ నేను మన ఛానల్ అయితే అప్లోడ్ చేశానండి. డిజైనర్ శ్రవంతి ఛానల్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో చూడాలనుకుంటే కనుక ఆ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మీరు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి మన హ్యాండ్ డిజైన్ కన్నా 4.5 ఇంచెస్ లెంత్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. అలాగే 20 ఇంచెస్ విడ్త్ అయితే తీసుకున్నానండి క్లాత్ని. ఈ క్లాత్ని మనకి విడ్త్ వచ్చేసి 20 లేకపోయినా సరే ఒక 15 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నాకు 4 ఇంచెస్ అయితే ఎక్స్ట్రాగానే మిగిలింది. మీరు కావాలనుకుంటే కనుక 4 ఫ్రిల్స్ అయితే పెట్టొచ్చు. నేనైతే 3 ఫ్రిల్స్ పెట్టాను. 4 ఫ్రిల్స్ పెడితే కనుక ఇక్కడ తీసుకున్న కొలతలకు మీకు కరెక్ట్గా సరిపోతుంది క్లాత్. ఒక్కొక్క ఫ్రిల్స్కి కూడా 1/2 ఇంచ్ అయితే గ్యాప్ ఉంచేసి స్క్రీన్లో చూపించిన విధంగా పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. మీకు 2 సెట్స్ కూడా 3 ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. మీరు బ్లౌజ్ డిజైన్కి ఎన్ని ఫ్రిల్స్ పెట్టారో ఒకసారి కౌంట్ చేసుకుని ఆ ప్రకారం అయితే హ్యాండ్స్ కూడా పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది ఎక్కడ మిగిలిపోకుండా ఉంటుంది. అలాగే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట బ్లౌజు. ఈ బ్లౌజ్ డిజైన్కి సంబంధించిన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ నేను వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి. వీలైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదంటే మీరు మన ఛానల్లోకి వెళ్ళి డైరెక్ట్గా చెక్ చేసుకుంటే కనుక మీకు క్లియర్గా వీడియోస్ అనేవి కనిపిస్తాయి. 2 సెట్స్ కూడా ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత పై వైపును కూడా ఈ పిన్స్ అయితే పెట్టేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 3 ఫ్రిల్సే తీసుకున్నాను. మీకు ఇక్కడ క్లాత్ ఏమైనా మిగిలితే కనుక 4, 5 వరకు కూడా తీసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. పై వైపు మాత్రం కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకోవాలి. కింద వైపు 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచితే పై వైపు మాత్రం 1 ఇంచ్ గ్యాప్ ఉంచేసి పిన్స్ అనేవి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న స్లీవ్ డిజైన్ ఏదైతే ఉందో దీన్ని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మార్కింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి స్లీవ్ మధ్యలో మీరు వీలైతే పిన్ పెట్టేసుకోండి, లేదంటే కనుక మార్కింగ్ చేసేసుకోండి. స్లీవ్ మధ్యలో అయితే ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి డిజైన్ అనేది నీట్గా స్లీవ్ మిడిల్లో రావాలి కనుక ఈ విధంగా 2 పిన్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన అయితే మార్కింగ్ చేసేస్తున్నాను అనమాట. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత వెంటనే స్లీవ్ని తీసేయకుండా అలా జాగ్రత్తగా పట్టుకుని స్లీవ్ వైపునే కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచెస్ పడేలాగా చూసుకుని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా కంప్లీట్గా లైనింగ్ క్లాత్ వైపున మాత్రం అసలు స్టిచెస్ పడకూడదు. మెయిన్ ఫ్యాబ్రిక్ వైపునే స్టిచెస్ పడేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకున్న తర్వాత ఈ పిన్స్ అన్ని కూడా రిమూవ్ చేసేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా హ్యాండ్ చుట్టూ కూడా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేస్తాం కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ని అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి ఈ డిజైన్కి పట్టీ డిజైన్ వస్తుందన్నమాట. కింద వైపు ఒక 3.5 ఇంచు లెంత్లో పట్టీ వస్తుంది. అందుకే నేను 5.5 ఇంచ్ మాత్రమే స్లీవ్ డిజైన్ తీసుకున్నాను. ఈ పట్టీ డిజైన్ కోసం అని చెప్పేసి ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి మిగిలిన మెయిన్ ఫ్యాబ్రిక్లో క్లాత్ ఏదైనా ఉంటే కనుక దీన్ని ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే దీనికి పట్టీని అయితే స్టిచ్ చేసేద్దాం. ఈ పట్టీ కోసం అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ విధంగా స్లీవ్ డిజైన్ స్టిచ్ చేసేసాం కదా. ఇక్కడ పట్టీ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నానండి. విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ చేసేసుకుని ఫస్ట్ అయితే చివర స్టిచెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కంప్లీట్గా ఇలా చివరి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసుకుని ఇప్పుడు దీన్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేయండి. లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న బ్లౌజ్ స్లీవ్ డిజైన్ అనమాట ఇది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేశానండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ విడివిడిగానే అప్లోడ్ చేశాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ పట్టీని కూడా కలిపి ఫస్ట్ అయితే స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత పై వైపున ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే ఈ విధంగా ఐరన్ చేసేసుకోండి. మీరు ఐరన్ చేసుకుంటే కనుక స్టిచెస్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మాత్రం నేను మిడిల్లో ఒక లేస్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను, వెడల్పుగా ఉన్న లేసు. మీకు ఇంత వెడల్పుగా ఉన్న లేస్ అవసరం లేదు, హెవీ అవుతుంది అనుకుంటే కనుక కొంచెం సింపుల్గా ఉన్న లేస్ అయితే తీసుకోండి. మనకి బ్లౌజ్ మొత్తం కూడా ప్లెయిన్ కలరే కదా, లేస్ కొంచెం వెడల్పుగా ఉన్నా సరే డిజైన్ అనేది కొంచెం నీట్గానే కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఈ విధంగా తీసుకున్నాను. మీరైతే ఒకవేళ లేస్ యూజ్ చేయడం ఇష్టం లేదనుకున్న వాళ్ళు లేస్ అయితే స్కిప్ చేసేయండి, అవసరం లేదు. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న పట్టీని కూడా కటింగ్ చేసేసుకుని ఇప్పుడైతే స్లీవ్ డిజైన్ కనిపిస్తుంది కదండి, ఈ విధంగా ఉందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోస్ అయితే మనం ఫస్ట్ ఛానల్ అప్లోడ్ చేశాను. థ్యాంక్స్.
హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి లేయర్ స్లీవ్ బ్లౌజ్ డిజైన్ అనమాట. ఈజీగా ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ క్లాత్ వచ్చేసి రా సిల్క్ క్లాత్ అనమాట. క్లాత్ లెంత్ 14 ఇంచెస్ లెంత్, 14 ఇంచెస్ విడ్త్ ఉన్న క్లాత్ని అయితే తీసుకోవాలి. 14-15 ఇయర్స్ ఉన్న పిల్లలకైతే ఈ స్లీవ్ డిజైన్ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్లో ఈ విధంగా తీసుకుని ఇప్పుడు ఫ్యాబ్రిక్ చుట్టూ కూడా 7 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా 7 ఇంచెస్కి, ఎడ్జ్ దగ్గర నుంచి 7 ఇంచెస్కి చూసుకుని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకుని చుట్టూ ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా లేయర్ స్లీవ్ని ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇది వచ్చేసి పై వైపున ఉన్న లేయర్ అనమాట. ఇది వచ్చేసి 11 ఇంచెస్ లెంత్ విడ్త్ ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నాను. దీన్ని కూడా సేమ్ 4 ఫోల్డ్స్లో అయితే ఫోల్డింగ్ చేసేసుకుని 5.5 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి రౌండ్గా. ఇది వచ్చేసి పై వైపున వచ్చే లేయర్ అనమాట. ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసేసుకుని దీన్ని కూడా కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా లేయర్స్ని కంప్లీట్గా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లేయర్స్ని స్క్రీన్లో చూపించిన విధంగా మిడిల్లో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని ఇప్పుడు పిన్స్ అయితే అటాచ్ చేసేస్తాను. రెండు కదిలిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేశాను. ఇక్కడ ఆమ్ రౌండ్ మొత్తం వచ్చేసి 14 ఇంచెస్ అనమాట. 14 ఇంచెస్ మిడిల్లోనికి 7.5 ఇంచ్కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ 2 మడతల్లో ఉంది కదా, 7.5 ఇంచెస్కి సగానికి మార్కింగ్ చేసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా 3.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసేసుకుని ఈ 3.5 ఇంచ్కి మిడిల్లో మళ్ళీ ఒక మార్కింగ్ చేసేసుకుని చుట్టూ కూడా ఒక రౌండ్ లాగా అయితే డ్రా చేసేసుకోవాలి. మనకి ఈ చుట్టూ కొలత 4 వైపుల నుంచి కూడా, అంటే మనకి ఆమ్ రౌండ్ 4 లేయర్స్లో ఉంది కదా, ఇది 4 లేయర్స్ నుంచి కూడా మనకి ఎంత రావాలంటే 14 ఇంచెస్ రావాలన్నమాట. ఇలా చంక రౌండ్ మొత్తం కూడా ఒకసారి ఫైనల్గా కొలుచుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. కటింగ్ చేసేసుకుని ఈ విధంగా కటింగ్ చేసేసుకుని, ఒకవేళ మీకు కొలత కానీ కొంచెం తక్కువ అయితే కనుక ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తక్కువ అయితే కనుక కొంచెం బయట వైపుకి మార్కింగ్ చేసేసుకుని కటింగ్ చేసేసుకోండి. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చుట్టూ కూడా పిన్స్ పెట్టేసుకోవాలన్నమాట. మనకి 2 లేయర్స్ కూడా కదిలిపోకుండా ఉండడం కోసం జాయింట్ చేసేటప్పుడు చుట్టూ కూడా ఒక 4 పిన్స్ అయితే పెట్టేసుకున్నాను. వీడియో అయితే చాలా సింపుల్గా ఎవరైనా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారండి. ఈజీగా స్టిచ్చింగ్ చేసేయగలిగే డిజైన్ అనమాట ఇది. సింపుల్గా ఉండే స్లీవ్ డిజైన్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలు కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే సింపుల్ డిజైన్స్ కావాలని అడుగుతున్నారు కదా, డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే వీడియోని షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల యూట్యూబ్ మరికొందరికైతే రికమెండేషన్ చేస్తుంది అనమాట. అందుకే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇప్పుడు చుట్టూ ఉన్న పిన్స్ అయితే తీసేసి మీరు పీకో కావాలంటే పీకో చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పీకో కాకుండా డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేస్తున్నానండి. మనకి వీలైనంత సన్నగా స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు పీకో అవైలబుల్గా ఉంటే కనుక పీకో అయినా చేసేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చూపించడం కోసం అని చెప్పేసి నేనైతే ఫోల్డింగ్ చేసి స్టిచెస్ వేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.